వెల్కమ్ టు అవర్ స్టూడియో. నేను ప్రవీణ్ కుమార్. ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం రైకోడ్ మండల పరిధిలోని కర్చల్ గ్రామ యువకులు, రాజకీయంగా మంచి ఉత్సాహం ఉన్నటువంటి వ్యక్తి దుడువై పవన్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. ఏంటి దుడుగల్ అంటే మీ కర్చల్ గ్రామంలో యువకులలో కావచ్చు, పెద్ద మనుషులలో కావచ్చు, కొంచెం రాజకీయంగా బాగా పోటీ పడాలని కానీ, లేదంటే నేను ఉండాలని ముందు రావాలని కానీ ఈ ఆలోచనలు బాగుంటాయంట అక్కడ. ఉన్నాయి సార్. వాస్తవంలో అవు. ఈ మధ్యలో ఇంకొంచెం పెరిగింది అని అంటున్నారు వాస్తవం. రాజకీయంగా. అంటే ఎందుకు అంత రాజకీయం వైపు ఆ గ్రామంలో అట్లుంటుంది? మీకు కూడా అలాంటి ఆలోచనలు ఉంటాయా? నేను వాస్తవానికి రాజకీయ పర్పస్లోకి రావాలి అని చెప్పేసి ఎప్పుడు అనుకోలేను. చాలా రోజుల కింద మా తాతగారు మా గ్రామం లోపల మా నివాసం ఉండేటువంటి పెద్ద మనుషులకు, కొంతమందికి నిరుపేదలకు మా తాతగారు హెల్ప్ చేసిండు. ఆయనను స్ఫూర్తి. మా తాతగారు ఇట్లనే, మాది వ్యవసాయ కుటుంబం. మాది వ్యవసాయ కుటుంబం. మా నాన్నగారు వ్యవసాయ కుటుంబమే, మా తాతగారు కూడా వ్యవసాయ కుటుంబమే. ఇప్పుడు కూడా మాది వ్యవసాయ కుటుంబం మీదే నడుస్తుంది. మాకు ఏది రాజకీయ పరంగా మాకు వేరేది బిజినెస్ పర్పస్ అది ఇది ఏం లేదు. వ్యవసాయ కుటుంబమే మాది ఇప్పటికి నిరంతరం. ఇంతకుముందు మీ ఇంట్లో రాజకీయం ఎవరు చేయలేదా? ఎవరు కూడా చేయలేదు. అంటే మా డాడీ వాళ్ళు తిరుగుతుంటారు కానీ మా తాత రాజకీయ పర్పస్లో రాలేడు, మా డాడీ కూడా రాలేడు, ఎవ్వరు రాలేడు. మా తాత చేసే సేవా కార్యక్రమాల పైన నేను కూడా నా ఊరికి నేను ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశంతో మేలు చేయడమే తప్ప కానీ ఇప్పటి వరకు నేను హాని చేసింది ఎవరు కూడా లేదు. ఏ పార్టీలో కొనసాగుతున్నారు మీరు? మేము ఇప్పుడు ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాము. ఏం చేస్తుంటారు మీరు? నేను ప్రజెంట్ ఇప్పుడైతే మరి వ్యవసాయ పరంగా ఏమన్నా బాధ్యతలు ఉన్నాయా, లేకపోతే పార్టీ పరంగా నాకు బాధ్యతలు అయితే ఏమీ నేను తీసుకోలేను సార్. నేను సార్ కూడా అడగలేను. ఎందుకనంటే నేను ఎప్పుడు కూడా రాజకీయ పర్పస్లో నేను ఎమ్మెల్యే సార్కు స్టార్టింగ్ నుంచి కూడా నేను తెలుసు. కాబట్టి ఆయన రాజకీయంలో లేనప్పుడు కూడా, ఎమ్మెల్యే సార్ రాజకీయంలో లేనప్పుడు కూడా ఆయన లోకల్ అనే నినాదంతో ఆయన ముందుకు వచ్చిండు. అప్పటి నుంచి కూడా నేను సార్ వాళ్ళకి అప్పుడప్పుడు టచ్లో ఉంటాయి. కానీ నా స్వార్థపూరితంగా నేను ఏదో ఆశిస్తున్నట్లు అని చెప్పేసి అనుకుంటాడేమో అనే ఉద్దేశంతోనే నేను సార్కి ఇప్పటి వరకు నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని చెప్పేసి నేను ఇప్పటి వరకు ఏ దాని గురించి కూడా నేను అడగలేను. దినచర్య ఏం పని చేస్తుంటారు మీరు? దినచర్య ఏం లేదు సార్. మాది వ్యవసాయ కుటుంబం కాబట్టి ఇక అదే వ్యవసాయమే చూసుకుంటూ ఉంటాము. ఇక మా గ్రామ ప్రజలకు ఏమన్నా ప్రాబ్లం వచ్చింది అంటే వాళ్ళు నాకు తలుపు తట్టి నా దగ్గరకు వస్తారు. కాబట్టి వాళ్ళకు నేను రాను అనుకుంటా సేవ చేస్తూ ఉన్నాను. ప్రజలు మీ వైపే సమస్య వస్తే కానీ, లేదంటే ఇంకేదైనా అవసరం ఉండి ఏదైనా సరే ఇప్పుడు ప్రాబ్లం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావచ్చు, ఏదైనా పని చెయ్యాలి అని మీ దగ్గరికి ఎందుకు వస్తుంటారు? చెయ్యాలనే ఉద్దేశం ఎందుకు వస్తుంటారు అంటే, నేను ప్రతి ఒక్క పని నేను చేసింది సోషల్ మీడియాలో తెలియజేస్తాను. నేను సోషల్ మీడియాలో తెలియజేస్తే వాళ్ళు ఏమన్నా వాళ్ళ బాధ ఉన్నది నాతోని చెప్పుకుంటారు, నేను వాళ్ళ ప్రాబ్లమ్ను సాల్వ్ చేస్తాను అనే ఒక ఉద్దేశంతోనే నేను సోషల్ మీడియాను వాడతాను తప్ప కానీ నా డబ్బా నేను కొట్టుకోవడానికి సోషల్ మీడియాను వాడను. ఇప్పటిదాకా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు? చాలా చేసిన సార్. మా విలేజ్లో ఇది ఒక 4-5 మందికి యాక్సిడెంట్స్ అయితే కూడా నా కారులో తీసుకెళ్ళి సంగారెడ్డిలో ఫ్రీగా మంజిరా హాస్పిటల్లో, ప్రైవేట్ ఆసుపత్రిలో దగ్గరుండి ఆపరేషన్స్ చేయించాను. కండ్లు ప్రాబ్లం ఉండి పెద్ద మనుషులకు కూడా సరోజిని హాస్పిటల్కి హైదరాబాద్ వరకు నా వెహికల్లో తీసుకొని పోయి వాళ్ళకు కూడా అక్కడ నైట్కు వాళ్ళకు దగ్గర పండుకొని ఉండి ఆపరేషన్ చేయించుకొని ఇంటి వరకు తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పే బాధ్యత అంత వరకు నా పైన నేను చేసుకుంటాను. వాళ్ళ దగ్గర ఒక రూపాయి ఆశించాను. నేను పెట్రోల్ పోయమను అనను. నా వెహికల్ నా కారు తీసుకొని పోతాను. వాళ్ళకు ఒక నమ్మకం నా మీద, తలుపుదట్టి నా దగ్గరకు వస్తారు కాబట్టి వాళ్ళకి నేను హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళని తీసుకెళ్ళి ఒక్కరోజు ఈ రోజు లేకపోతే రేపని తీసుకెళ్తా, రేపు లేకపోతే ఎల్లుండని తీసుకెళ్తా. మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు అయితే ఉంటాయో, మామూలుగా హెల్పింగ్ చేయడం కావచ్చు, కష్టాలను ఆదుకోవడం కావచ్చు, వీటన్నింటినీ బేస్ చేసుకుని ఎప్పుడైనా సరే రాజకీయంగా నేను రావాలి అని ఎప్పుడైనా అనిపించిందా? ఇంతకు ముందు కానీ రాజకీయంగా రావాలి అనే ఉద్దేశంతోనే నేను హెల్పింగ్ చేయలేను సార్. చేయలేదు కానీ నాకంటూ నేనంటూ ఒక క్రెడిట్ ఉండాలి మందిలో అనే ఒక ఉద్దేశంతోనే నేను చేస్తాను. పబ్లిక్ నుంచి నేను ఏం ఆశించను. ఇప్పుడు ఎట్లుంటుంది సార్, ఇప్పుడు యువత అన్న ఏమన్నా పని చేస్తున్నాడు,
పెద్ద మనుషులు కూడా ఏమైనా చేస్తుండు అని అంటే ఏదో ఆశించి చేస్తున్నాడు అనే ఉద్దేశ కోణంలో చూస్తారు తప్ప కానీ ఈయన ఉత్తగా అయితే ఎందుకు చేస్తాడు అని నీకైనా అనిపిస్తుంది, ఇంకోరికైనా అనిపిస్తుంది. కానీ నేను అలాంటిది పర్పస్లో చెయ్యను. నేను పార్టీ బేసిక్లో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు, వీళ్ళు బీజేపీ వాళ్ళు అని కాదు. ఎవరు వచ్చినా నా దగ్గరకు వచ్చినా ఖచ్చితంగా వాళ్ళని నా వెంట తీసుకొని వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేసే బాధ్యత. సరే, ఇప్పుడు అవకాశాల కోసం ఏమైనా ఎదురు చూస్తారా భవిష్యత్తులో? అవకాశాల కొరకు ఎదురు చూస్తారు అని అంటే చెప్పలేం సార్. వచ్చే అవకాశాన్ని తలుపు తట్టి వస్తే నేను ఎందుకు కాదనుకుంటాను. మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూసి మీరు కావాలి మాకు సర్పంచ్ కానీ కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా పోస్టులు మిమ్మల్ని చూడాలని ప్రజలు అనుకుంటే మీ తలుపులు సేవ కోసం ఎట్లా మీరు తలుపులు తట్టారో మీరు కావాలని చెప్పి తలుపులు తడితే మీరు సిద్ధంగా ఉన్నారని మా గ్రామ ప్రజలపైనే డిపెండింగ్ సార్. వాళ్ళు అందరు కలిసి వాళ్ళ కోరిక మేరకు ముంగడికి సరే నీ సేవలు మాకు కావాలి అని చెప్పేసి వాళ్ళ లోపల అనిపించింది అనుకో, ఖచ్చితంగా వస్తాను. లేదు వాళ్ళు ఇప్పుడు నేను ఏంటి అని అంటే ఫస్ట్ నుంచి కూడా నా గ్రామ ప్రజలపైనే డిపెండింగ్ ఉన్నా. ఇప్పటికి కూడా నేను గ్రామ ప్రజలపైనే డిపెండింగ్ ఉన్నా. ప్రభుత్వం ఉన్నా గ్రామ ప్రజలకు నా వల్ల హెల్ప్ కావాలి, ప్రభుత్వం లేకున్నా కానీ కూడా నా గ్రామ ప్రజలకు నేను కూడా నా వంతు అయ్యే సహకారం నేను చెయ్యాలి అనే ఉద్దేశంతోనే తప్ప కానీ నేనంటూ ఏది కూడా ఇప్పటి వరకు నేను ప్రభుత్వం ఉన్నప్పుడే ఆశించలేను సార్. అది అంటే మీ ఊర్లో ఇప్పుడు గతంలో ఇప్పుడు మీరు ఏ సర్పంచ్ కొనసాగారు నిన్నటి వరకు, అభివృద్ధి ఎట్లుంది గ్రామంలో మీరు ఎట్లా చూశారు? మీరు బీఆర్ఎస్లో కొనసాగుతున్నారు, మీకు సంబంధించిన బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు. అయితే ఇప్పుడు వాస్తవానికి గ్రామ పంచాయతీలు ఇదివరకు ఎట్లుండే సార్, బీఆర్ఎస్ పాలన లేనప్పుడు. ఇప్పుడు బీఆర్ఎస్ పాలన వచ్చిన తర్వాత ఏ విలేజ్ పర్పస్ అయినా కానీ ఏ గ్రామ పంచాయతీ అయినా కానీ డెవలప్మెంట్కి వచ్చింది. కాబట్టి నా విలేజ్ పర్పస్ అనే చెప్పుకోను. ప్రతి గ్రామంలో మీరు ఆల్రెడీ మీరు చూస్తుండ్రు, జనాలు కూడా చూస్తుండ్రు. నేను చెప్పాల్సినంత ఇది కాదు మీకు. కాబట్టి ఇక నేను డెవలప్మెంటింగ్ అయింది కాబట్టి అవుతుంది అని చెప్పాల్సిందే అంతే. అది బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయిందా కాంగ్రెస్ ప్రభుత్వంలో అయిందా అని కాదు. ఇక డెవలప్మెంట్ చేస్తున్నారు అన్నప్పుడు చేసిండ్రనే చెప్పాలి తప్ప కానీ ఉన్న అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్ చేయకపోతే ఏం చేస్తాడని చేస్తాడు, తప్పది. మీరే ఒకవేళ ప్రజలు అవి తలుపులు తట్టి మీకు అవకాశం ఇస్తే మీరే అధికారికంగా ఉంటే మీరు ఏం చేస్తారు? మీ గ్రామానికి ఏం అవసరం? గ్రామంలో ఇప్పటి వరకు నా దగ్గర కొన్ని పాయింట్స్ నేను రాసుకొని కూడా నా పర్సనల్గా పెట్టుకున్నాను సార్. గ్రామ పంచాయతీకి ఇంకా ఏం కావాలి, గ్రామం లోపల ఇంకా ప్రజలకు ఏంటి సేవలకు తక్కువన్నాయి, ఇంకా ఏం సేవలు అందించాలని ఉద్దేశము నా లోపల కూడా ఉంది. కానీ ఇప్పుడు నేను చెప్పింది అనుకో వేరే వాళ్ళు కాపీ కొట్టేస్తారు. కాబట్టి మిమ్మల్ని కూడా నేను డైరెక్ట్ కాపీ కొడితే ఇప్పుడు మీరు ఏదైతే మంచి జరగాలని కోరుకుంటున్నారు, జరగాలనే కోరుకుంటున్నా, నేను కాదని అనట్లేదు. కాబట్టి ఏంటి అని అంటే తెలుసుకొని ఇంకా వాళ్ళు చేస్తారేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఏమవసరం అనుకుంటుంది గ్రామానికి? ఇంకా చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు ఎందుకు అని అంటే ఇప్పుడు నేను చెప్పింది అనుకో అది వేరేగా అనిపిస్తుంది. ఇక ఇప్పుడు ప్రజలు కూడా గమనిస్తుంటారు. సరే, ఇప్పుడు మీరు పవన్ సౌకర్య గారు అంటారు మిమ్మల్ని ఊళ్ళో, మా సౌకర్య మా ఊరికి సర్పంచ్ అయితే మాకు ఏమేమి చేస్తాడో ఎజెండా అయితే ఉంటుంది. ఎజెండా ఉంది సార్. రాజకీయ పార్టీలే అలా ఎన్నికల మేనిఫెస్టో చెప్తున్నాయి, ఊళ్ళలో చెప్తున్నాయి మేము ఇది చేస్తాం మేము అది చేస్తామని. మీరు ఎందుకు చెప్పకూడదు నేను ఏం చేస్తాను అనేది? ఏం చెప్పకూడదు అని అంటే నా సిద్ధాంతం ఒకటిసారి నేను చేసేంత వరకు చెప్పాను. ఏది కూడా నేను చేసేంత వరకు, లేకపోతే ఇంకేదో నేను చెప్పలేదు కదా నేను చెయ్యను అని అంటే అట్లా కదా చెప్పలేను కదా చెయ్యను అని అంటే నేను చేసే హామీలే చేస్తే తప్పగానే నేను చెయ్యను హామీకి నేను చేస్తా అని చెప్పేసి ఎవరు కూడా నేను చెప్పాను. ఇప్పటి వరకు నేను అలాంటిది ఏది కూడా నేను మాట ఇచ్చి పోడగొట్టుకోలేను. ఇప్పుడు కూడా నేను పోడగొట్టుకోవాలనే ఉద్దేశం నాకు లేదు. కాబట్టి నేను చేస్తా నేను చెయ్యను అని ఒకటి మా విలేజ్ పర్పస్లోనే 45 ఏండ్ల కింద ఒక మసీద్ ఉంది అనమాట, పీలరను కూర్చోబెట్టే మసీద్. ఇప్పుడు నా గ్రామంలో చేయాలనుకుంటే పెద్ద మనుషులు ఎవరో ఒకరు చేయాల్సింది, వాళ్ళు ఎవ్వరు కూడా చేయలే. అది మా విలేజ్ వాళ్ళు అనుకున్నారు. 45 ఏళ్ళ సంది కాంతి ఇప్పుడు చేసుకుంటున్నాడు. దానికి నేను 30,000 పెట్టినా, 20,000 పెట్టినా, 15,000 పెట్టినా, రూపాయి పెట్టినా, 2 రూపాయలు పెట్టినా, వాట్ ఎవర్ చేసి. కాబట్టి అది నా చేతుల మీద చేసేది ఉందేమో. ఏం చేశారు? ఒకటి మసీద్, ఒకటి మన పీలర్ కూర్చోబెట్టే మసీద్ ఉండే. దానికి నేను మొహరం దగ్గర ముంగడికి వస్తుంది అన్నప్పుడు నేను దాన్ని మనం బాగు చేద్దామండి, మన విలేజ్ పర్పస్ సంబంధించింది, అందులోకి వేరే అవి ఇవి అది గుడి లేని దేవుని లేకుండా అయిపోయి ఉంటాయి. దాన్ని ఒక
రూపురేఖలు తేవాలి అనే ఉద్దేశంతో దానికి మంచి చేయించిన. ఇప్పుడు భగవంతుని దయ వల్ల అన్ని కూడా ఇప్పుడు మొహరం అయిపోయిన తర్వాత కూడా తీసుకుపోయి దాంట్లోకి ఏమేమి పెట్టానో వాళ్ళు లోపల పెట్టుకొని తాళం వేసుకొని అన్నీ పెట్టుకుంటారు. ఇప్పుడు ఇది ముస్లిమ్స్దా, ఇది హిందూస్దా, ఇది క్రిస్టియన్స్దా అని కాదు, ప్రతి దానికి. ఇప్పుడు నేను చర్చికి కూడా పోతాను, వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా క్రిస్టమస్ పండుగకు ఆల్రెడీ మా ఎమ్మెల్యే సారు క్రాంతి కిరణ్ గారు కేక్ పంపిస్తుండే. నేను పోయి కట్ చేసేంత వరకు వాళ్ళు ప్రోగ్రామ్ అరేంజ్మెంట్ చేయకుండ్రు, ఖచ్చితంగా పోయినంటు పోతాను. నేను పోయిన తర్వాత కూడా బాగా రిసీవ్ చేసుకుంటారు. నాతో అయ్యేంత మట్టుకు నేను పాస్టర్ గారికి కూడా నేను నా తరఫున ఏమన్నా సహాయం చేయాలనుకుంటే కూడా నేను చేస్తాను. మసీదు కూడా పోతాను, మసీదులో కూడా నా తరఫు నుంచి ఏమైతే ఉంటుంది అక్కడ మోల్ సాబు కూడా నా తరఫు నుంచి కూడా నేను ఇస్తాను. అట్లా కొన్ని చెప్పుకునేటివి ఉంటాయి, కొన్ని చెప్పని ఉంటాయి. మీరు అన్నింటిలో హాజరైతా అని చెప్తున్నారు. ఆ ఊర్లో ఎట్లా జరుగుతాయి పండుగలు కావచ్చు, ఏదైనా కావచ్చు? పండగలు ఇప్పుడు మా దగ్గర కొన్ని గత సంవత్సరాల నుంచి కూడా పెద్ద మనుషుల నుంచి మా విలేజ్లో ఒకటే గణపతిని కూర్చోబెడుతుంది, ఒకటే గణపతిని. ఈ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అనే కాకుండా అందరం ఏకదాటిగా వచ్చి అందరం కలిసి వినాయక పండుగను అందరం కలిసి సెలబ్రేషన్ చేస్తాం. రాజకీయం అసలు మధ్యలో తీసుకొని రాం. ఒకటి అది అనమాట. ప్రతి పండుగ ఇదే పండుగ అని కాదు, ఏ పండుగ అయినా కానీ మా విలేజ్ పర్పస్లో అందరం ఐక్యమత్యంతో చేసుకుంటాం. ఎట్లా చూడాలనుకుంటారు భవిష్యత్తులో ఖర్చుల్ని? భవిష్యత్తులో ఎట్లా చూడాలనుకుంటున్నాం అని అంటే కాదు, ఇప్పుడు గోల్ అనేది ఉంటుంది. ఇప్పుడు సేవ చేయాలి అనే ఆలోచన మీకు ఉన్నప్పుడు, సేవ చేయాలని ఆలోచన ఉన్నప్పుడు కరెక్ట్ వాస్తవం సార్ మీరు అడిగిన క్వశ్చన్. ఇప్పటి కూడా ఇప్పుడు నేను ఇంత సేవ చేసిన ఒక 3.5 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు వ్యక్తిగతంగా చేసిన. అయితే నాకు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత నేను ఇప్పటి వరకు విలేజ్కి వెళ్ళలేను. ఇంకా ఓటేసి వచ్చిన అయితే ఎందుకో నా గ్రామ ప్రజల మీద నేను కోపంతో కాదు, ప్రతి ఒక్క గ్రామము కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిర్రు కాబట్టి నా విలేజ్ ఒక్కటే ఇదని కాదు, కానీ నాకెందుకేమో నా ఇన్నర్ ఫీలింగ్ నాకు ఒక బాధ కలిగింది అనమాట. నేను ఇంత సేవ చేసినా కానీ కూడా నాకు ప్రజలు ఎందుకు ఇది చేసిండ్రు అని చెప్పేసి ఒక బాధ తప్ప, కానీ నా గ్రామ ప్రజల మీద మాత్రం ఒక్కరి మీద నాకు రాగదేశాలు ఉంటాయి, వాళ్ళ మీద ఉద్దేశం ఉంటుంది, నాకు ఏముండదు సార్. ఈ ప్రభావం రానున్న స్థానిక ఎన్నికలు ఏమైనా ఒక ప్రభావం పడే అవకాశం ఉందా? రానున్న ఎన్నికల్లో ప్రభావం పడుతుందా అని అంటే చెప్పనికి రాదు సార్. ఇక పడుతుండొచ్చు. ఇప్పుడు విలేజ్ పర్పస్ లో కూడా అనుకుంటారు కదా సార్, సౌకర్యం ఓడిపోగానే అక్కడనే పోయిండు విలేజ్ వరకు రాకొచ్చు. మా పర్పస్ మా సైడ్ ఉన్న వాళ్ళు కూడా మరి నువ్వు పోతే మా పరిస్థితి ఎట్లా అని చెప్పేసి ఉంటారు. ఇప్పటికి కూడా సార్ నేను చేసే పనిని ఇక ఇన్ని రోజులు సోషల్ మీడియాకు తెలియనిచ్చిన అనమాట. ఎందుకు అని అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే నాకు చెప్పుకొని వాళ్ళ ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేస్తా కదా అని చెప్పేసి దాన్ని తెచ్చిన. ఇప్పటికి కూడా నేను చేరవాళ్ళు ఉన్నా కానీ ఎవరో ఒకరు ఫోన్ చేస్తూ ఉంటారు, ఏదో ఒకటి పని చేస్తూ ఉంటా, పోతూనే ఉంటా, కానీ పబ్లిక్ చూపించకొచ్చిన అనమాట. ఇక డైరెక్ట్ అదే మీరు ఇప్పటిదాకా ఊరికి వెళ్ళా అన్నది పెంట ఒకటి గట్టిగా ఇద్దాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, ఇప్పుడు ఆందోళన నియోజకవర్గంలో కాంగ్రెస్ ఉంది, భవిష్యత్తులో రేపు విలేజ్లో అధికారం అక్కడనే ఉంది కదా. మరి బీఆర్ఎస్ వైపు పోవాలి వద్దా అని ప్రజలు ఆలోచించినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం వైపు ఎలా ఆలోచిస్తారు ఎక్కువ శాతం. అట్లా అనుకుని కనుక మళ్ళీ మిమ్మల్ని ప్రజలు తిరస్కరించిన అంటే మిమ్మల్ని తిరస్కరించడం కానీ ప్రభుత్వం వైపు నడవాలని కోరుకుంటారు. అదే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ అనేది క్యాండిడేట్ బేస్ మీద ఉంటుంది, అది పార్టీ బేస్ మీద ఉంటుంది. కాబట్టి నా తరఫు నుంచి ఈయన ఊరికి మేలు చేస్తాడు అనే లోపల వాళ్ళకు కంకణం కట్టుకొని నా గ్రామ ప్రజలు గట్టిగా ఉంటే ఆటోమేటిక్ ఇది దీనికి రాజకీయ కోణంలో ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ సర్పంచులు గెలిచిండ్రు, ఎంపీటీసీలు గెలిచిండ్రు. ఇప్పుడు దాన్ని బేసిక్ తీసుకొని ఇది చేయలేము కదా సార్. ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ చేస్తాం, అక్కడ ఉన్నప్పుడు అక్కడ చేస్తాం. ఇప్పుడు ఈ అంటే గవర్నమెంట్ ఉన్నప్పుడే మిమ్మల్ని కొంచెం తిరస్కరించారు అని కాదు, కానీ మీరే అన్నారు ఇప్పుడు ఎందుకు నేను ఇంత చేసినప్పుడు కూడా నాకు అంటే నా ఒక్కడి విలేజ్ పర్పస్ కాదు సార్. ఈ అసెంబ్లీ ఎన్నిక స్థానాలలో పెద్ద గ్రామాలన్నిటి కూడా ఈ నా విలేజ్ అనే కాదు, ఏ విలేజ్ అయినా కానీ
పబ్లిక్ వన్ సైడ్ చూసిండ్రు అని ఒక కోణంలో మీకు చెప్తున్నాను అనమాట నేను, అంతే తప్ప కానీ నా గ్రామ ప్రజలు నా మాట వినలేరు అని కాదు. గ్రామ ప్రజలు నా మాట వింటారు, వాళ్ళ మాట నేను కాదన్న. ఏం చెప్తారు ఈ స్థానిక ఎన్నికల్లో? మీరే గెలవాలి, మీరే అభ్యర్థి, ఇప్పుడు మీరే గెలవాలి, ఏం చెప్తారు ప్రజలకు? నేనే గెలవాలి, నేనే నిలబడాలి అంటే నాది స్వార్థం అయితే సార్ అది. అట్లానే కాదు, ఇప్పుడు నేను అంటే మమ్మల్ని ఆశీర్వదించండి ఒకసారి, నేను పలానా చేయగలుగుతా అనేది. మరి ఏం చెప్తారు ఎన్నికల్లో మీరు గెలవాలంటే? సైలెంట్గా ఉండిపోతే సైలెంట్గా ఉండి నేను ఇప్పుడు కూడా నేను సైలెంట్గా లేదు సార్. నా పని నేను ఏదో చేస్తూనే ఉన్నా. సైలెంట్గా నేను ఎప్పుడు కూడా ఉండను. సైలెంట్గా ఉండాల్సిన అవసరం కూడా నాకు లేదు. నేను సైలెంట్గా ఉండను. నేను ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను. నా వేళ నేను వెళ్ళిపోతూ ఉంటా. నేను ఈ పార్టీకి ఆ పార్టీకి నేను విమర్శించి నేను ఆన్లైన్లో తలదూర్చే క్యాండిడేట్ను కాను నేను. ఓకే. ఊర్లో ఎట్లుంటారు యువకులు యువతులు కానీ? అందరు బాగానే ఉంటారు సార్, అందరు బాగానే ఉంటారు. పెద్ద మనుషులు కూడా, మేము పెద్ద మనుషులతో కూడా కూర్చున్నప్పుడు వాళ్ళు ఏదో సంభావన చెప్పినప్పుడు కూడా నేను వాళ్ళ మాటను కాదనను. వాళ్ళు కూడా నన్ను కాదని కూడా వాళ్ళు ఇది చేయరు. కాబట్టి మా ఫాదర్ లేడు, మా తాతగారు లేరు, కాబట్టి మా ఇంటికి బాస నేనే. కాబట్టి ఆయన ఖచ్చితంగా విలువాలనే ఉద్దేశంతో నువ్వు ఏ ఫెస్టివల్ ఉండని, ఏది ఉండని, ఏదనుకుని ఉండని, ఏమన్నా మాట్లాడేది ఉంటే కూడా ఖచ్చితంగా మమ్మల్ని పిలుస్తారు. గిట్లా చేద్దామంటున్నాం, గిట్లా ఇది ఇది అని చెప్పేసి చెప్తారు. మా తరఫు నుంచి అయింది ఏదో ఇచ్చేస్తాము, లేదు అనుకుంటే మాతో కాదు అనుకుంటే కాదు అని చెప్పేస్తాం. ఇప్పటి వరకు కాదు అనే మాట మన నోటి నుంచి ఇప్పటి వరకు రాలేదు, రాబోదు కూడా. రైట్. మొత్తం మీద మీరు ఏమంటారు? ఊర్లో పోటీ మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా నేను, మీ ఊర్లో మీరు మీ ఎజెండా ఏంటి, ఏం చేస్తారు, ప్రజల ఇట్లా సంబంధం ఏంటి? మా ఊర్లో ఎజెండా అనేది ఏముండదు సార్. ఇప్పుడు అందరికి కండ్లకు కనిపించింది కదా సార్, ఏ నియోజకవర్గంలో కూడా రోడ్లు కాలేవు, అది కాలేవు. ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పుడు నియోజకవర్గంలల్లా రోడ్లు అయినాయి కూడా మేము వేస్తున్నాము అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటారు, కానీ అవన్నీ నిధులు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే శాంక్షన్ అయినాయి. ఇప్పుడు మేము చేసుకున్నామని చెప్పేసి డంక కొట్టించుకుంటారు, కానీ అదన్నా కాదు. అది మరి ఎందుకు వేయలేకపోయారు? ఎందుకు వేయలేకపోయిండ్రు అని అంటే అప్పటికి ఎలక్షన్ కోడ్ పడ్డది. ఎలక్షన్ కోడ్ పడ్డది, ఆటోమేటిక్ పనులు మొత్తం ఆగిపోయినాయి. ఇప్పుడు ఎలక్షన్ ఆటోమేటిక్గా పబ్లిక్ ఇప్పుడు ప్రజెంట్లో సార్ ఏం కావాలి అని అంటే అన్ని ఏంటి స్కీమ్లు అన్నీ అవైలబుల్, అందరికి మంచిగా మేరుబాను అన్ని తీసుకొని మళ్ళీ మీకు కూడా సరే అదంతా పోని, మీకు ప్రజలు అవకాశం ఇస్తే ఈసారి మీరు సిద్ధంగా ఉన్నారా? ప్రజలు అవకాశం అన్నారు ఇప్పటిదాకా ప్రజల చేతిలో ఉంటుందని చెప్పారు. ప్రజలే అవకాశం ఇస్తే మీరు సిద్ధంగా ఉన్నారా? ప్రజలు అవకాశం ఇస్తే నేను తప్పకుండా బారిలో ఉండడానికి నేను సిద్ధమే అని చెప్పేసి మేము చెప్తున్నా కదా. ఒకవేళ అలా అవకాశం ఇవ్వకపోతే మీ సేవలు కొనసాగుతాయా? ఖచ్చితంగా చేస్తాను సార్. రాజకీయానికి సంబంధం లేదు, రాజకీయానికి దీనికి ఎలాంటి సంబంధం ఉంటుంది? ఖచ్చితంగా నా తలుపు తట్టి నా ఇంటికి వచ్చిన ఎవరైనా ఉంటుంది, ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా నాతో అయ్యే సహాయశక్తులు ఖచ్చితంగా నేను సహాయం చేస్తున్నాను. రైట్. ఇది ఆ పవన్ గారు చెప్తున్నటువంటిది. ప్రజలు ఏ రకంగా అయితే మా ఇంటికి వచ్చి చాలా సమస్యలు చెప్తుంటారు, అదే రకంగా మీరు కావాలి, మా గ్రామానికి మీరు సేవలు అందించాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా బరిలో ఉంటా. లేకపోయినా సరే, అవకాశం ఇవ్వకపోయినా సరే, నేను చేసినటువంటి సేవా కార్యక్రమం కావచ్చు, లేదంటే ప్రజలకు నాకు మధ్యలో ఉన్నటువంటి సేవ బంధం కావచ్చు, ఇవన్నీ ఏం తెగిపోవు. రాజకీయం సేవ అని వాళ్ళు చెప్తున్నారు. చూద్దాం, అవకాశం వచ్చిన తర్వాత మరోసారి. ఎజెండా మాత్రం అది చెప్పట్లేదు, ఆ సర్పంచ్ అయిన తర్వాత ఎజెండా చెప్పొచ్చాము. రైట్. కెమెరామెన్ శ్రీనుతో ప్రవీణ్ కుమార్.